నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బుటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజాపూర్ కామ్కేర్ అడవుల్లో మావోయిస్టులను బుటకపు ఎన్కౌంటర్ చేయడానికి నిరసిస్తూ మంచిర్యాలపట్నంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావును ఆసుపత్రి నుండి తీసుకువచ్చి బుటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులుగా ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం ఏమైనా చర్యగా భావించామని అన్నారు. బుటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు. ఆదివాసులకు జీవించే ఉందని ఈ బుటకపు ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిన్న ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 27 మందిని ఎన్కౌంటర్లో చంపినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. అయితే నంబాల కేశవరావు గారిని తను ఒరిస్సా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి కాల్చి చంపినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. కనుక ఇది బూటకపు ఎన్కౌంటర్ అని మేము భావిస్తూ ఉన్నాం. కనుక ఈ బూటకపు ఎన్కౌంటర్ ఏదైతుందో దీన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2004 జనవరి నుంచి ఇప్పటిదాకా ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 540 మందిని ఆదివాసీలని మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తూ ఉంది. దీన్ని ఆపాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 4 లేఖలు రాసింది. మేము 6 నెలల కాలం కాల్పుల విరమణ కూడా పాటిస్తాం, శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించినారు. దేశంలో మేధావర్గం అంతా కూడా చర్చలు జరపాలని కోరింది. అయినా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా 2026 మార్చి నాటికి మేము ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ప్రకటిస్తూ ఈ బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగిస్తూ ఉంది. మేము కోరేటువంటిది ఈ హత్యల్ని ఆపండి. మీరు ఇవాళ ప్రభుత్వం ఏది కూడా శాస్త్రం కాదు. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నక్సలిజం అనేటువంటిది ఒక శాంతి భద్రతల సమస్య కాదు. ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి అంశం. ఈ దేశంలో పీడన ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, అణచివేత ఉన్నంతకాలం ఖచ్చితంగా మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానంతో పనిచేసేటువంటి పార్టీలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నక్సలిజం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా రూపాపడం సాధ్యం కాదు. వాళ్ళ గతంలో పోలీసు అధికారులు నిజంగానే ఎన్కౌంటర్లో ఎవరైనా మరణిస్తే ప్రకటించే వాళ్ళకి ఇవాళ డైరెక్ట్గా ఈ దేశం యొక్క రక్షణ మంత్రి మొత్తం హోమ్ మినిస్టర్ ఇవాళ కేశవరావు గారు చనిపోయారని వాళ్ళ ప్రకటించి వాళ్ళ విజయం సాధించామని వాళ్ళ విరవీగుతా ఉన్నారు. ఇది ఎంతో కాలం ఆగదు, ఇది ఎంతో కాలం నడవదు. ఇది మీరు శాస్త్రం కాదు. కనుక ఈ ఆపరేషన్ కగార్ అన్ని కూడా ఆపండి. ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించాలా, ఆపరేషన్ కగార్ని ఆపాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద, బూటకపు ఎన్కౌంటర్ మీద మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరైతున్నారో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారిని బూటకపు ఎన్కౌంటర్లో చంపిన దాని మీద తక్షణం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఇవాళ ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ నారాయణపూర్ అడవులలో మొత్తం కూడా రక్తం ఏరులై పారుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా 16 నెలల నుంచి భారతదేశంలో ఒక హత్యాకాండ కొనసాగుతూ ఉంది, ఒక మారణ హోమం కొనసాగిస్తూ ఉంది ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్నాం, ఈ దేశ పౌరులు, మావోయిస్టులు అనేవాళ్ళు ఈ దేశ పౌరులు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజలకు న్యాయం జరుగుద్దని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు అడవి మార్గాన్ని బట్టి అడవులలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ ఏ రకంగా కూడా ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళపైన హత్యాకాండ కొనసాగిస్తూ
6 నెలల కాలంలో ఇవాళ 500 పైసలకు ఆదివాసీల పైన మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ ఎంత మాత్రం కాదు, అవి బూటకు ఎన్కౌంటర్లో హత్యలను కొనసాగిస్తూ ఇవాళ ఫాసిస్టు ప్రభుత్వం సింగిల్ వేస్తూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఇవాళ 2025 మార్చి కల్లా నక్సలిజాన్ని అంతమొందిద్దామని ఏదైతే అమిత్ షా కలలు అంటున్నాడో ఇవి కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో మొత్తము అసమానతలు, ఆకలి, దారిద్ర్యం, పీడన ఉన్నంత కాలము నక్సలిజం అనేది ఉంటుంది. ఆ యొక్క మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులోనే ఇవాళ ఒక సైద్ధాంతిక ఆలోచనని నమ్ముకొని ఆ సిద్ధాంతం ప్రకారము ఈ దేశంలో ఏదైతే బూటకు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ద్వారా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి మావోయిస్టులని వల్ల బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. అనేక సార్లు వల్ల మావోయిస్టు పార్టీ వాళ్ళు చర్చలకు ఆహ్వానించారు, కానీ ఏ రోజు కూడా చర్చలకు ఆహ్వానించకుండా ఏకదాటిగా దాడులు చేస్తూ అడవిని మొత్తం జల్లడబడుతూ ఇవాళ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఈ దేశం పైన టెర్రరిస్టులు 26 మందిని చంపేస్తే 4ని పట్టుకోనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ పౌరులైనటువంటి ఈ దేశ సంపద కోసము, ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశంలో గడుస్తున్నటువంటి దోపిడీ పీడన కోసము పోరాడుతున్నటువంటి నక్సలిజాన్ని అంతమొందిస్తామని మావోయిస్టులు ఇది ఖచ్చితంగా నేరము. ఈ దేశంలో నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే, ఈ దేశంలో టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బీజేపీ మోదీ షా ప్రభుత్వమే. ఇప్పటికైనా తమ ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకొని సత్వరమే మావోయిస్టు పార్టీలోని శాంతి చర్చలకు వాళ్ళని ఆహ్వానించాలి. ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఆకలి సమస్య, దారిద్ర్యం సమస్య, అసమానతల సమస్య. కాబట్టి వెంటనే తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని మావోయిస్టులని శాంతి చర్చలకు ఆహ్వానించి ఈ హత్యాకాండను ఆపేయాలని మేము కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం పూర్తయింది. మంచిర్యాల జిల్లా మందమరి మండల్ సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి అకాల వర్షంకు చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయి రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు, ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుతాయి పడినది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా అడపదడప కురుస్తున్న వర్షాల కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోయారు. అనేక కష్ట నష్టాలు, చీడపీడలను ఓడ్చి పంట పండించి ఆ పంటను తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక కాంటలై రోజులు గడుస్తున్నా జాడలేని లారీలతో సెంటర్లలో గత కొద్ది రోజులుగా పడిగాపులు కాస్తూ నానా అవస్థలు పాలవుతున్నామని వాపోయారు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. అధికారులు త్వరగతిన లారీలను పంపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోయావు కాస్త ఇంటికి తీసుకుపోతాను నిన్ను.
కిష్టంపేట చెన్నూరు మండలం కిష్టంపేట మాది. ఇక్కడ ఈ వాటిలు సన్న వాటిలు పెట్టుకోమన్నారు. సన్న వాటిలు పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు, తినేది లేదు. ఎన్నడుతుందా ఇప్పుడు నేను 2 నెలలు అయితే దగ్గర రోజు ఒకరు మీడియా పట్టుకుని రోజు ఒకరు వస్తాను, తీసుకుంటాను, ఫోటోలు తీసుకుంటాను, పోతాను. కానీ మాకు లారీలు వచ్చేది లేదు, ఎడ్లు నింపేది లేదు. మరి వాటిని చూస్తా సార్, ఇగో ఉల్లారిపోయి ఎక్కడ పదన లేదు, ఏమి లేదు. మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఎదురు చూస్తాను సార్ లారీల కోసం అని. ఇప్పటికి 10 రోజులు అయితే లారీలు వస్తాయి అంటే లారీలు వచ్చేది మేము నింపేలేదు, ఈ పోదినే లేదు. మాదో రామ కోసం సార్ ఇప్పటికి 2 నెలలు అవుతాం సార్ కోసి. ఏప్రిల్లో కోసినాం మేము. ఏప్రిల్లో ఫస్ట్ 10-12 తారీఖు కోసినాం. ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోతుంది. ఇట్లే ఉంటానే ఈ గొనుడు లేదు, ఏం లేదు. లారీలు వచ్చేయంటే కొంచెం తొందరగా పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్నట్టునే వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షానికి అట్లు ఓవి ఇలా లారీ రాదు సార్. మేము ఏం చేసుడు ఏమో అదంతా మీకేరక. ఎటు తిరిగి ఏదైనా మాకు నష్టపరిహారం ఇచ్చుడో లేకపోతే ఈ అన్ని ఇచ్చుడో ఏదో ఉపాయం చేస్తే మేము ఏదో బయట పడదామని చూస్తాను. వడ్లు వేసే ప్రయత్నం కావాలి సార్. మాకు అంతే, ఏం లేదు. మేము ఏం అడుగుతలేము, మీ సొమ్ము అడుగుతలేము, మీ రూపాయలు అడుగుతలేము. మీరు ఏమి ఇవ్వకుండా మంచిదే. ఇక అడుగులే ఇక మరి మేమేమి అడుగుతలేము సార్. ఈ వడ్లు అయితే తీసుకుపోవాలి అంతే. పైసలు ఇప్పుడు కానీ ఇంకా నెలకు 2 నెలలకు ఇచ్చిన మంచి సార్. మనం పైసలు కూడా బాధపడతాం. అప్పులోనికి ఇంకో 2 నెలల వాటి అడుగుతుంది, కట్టుకుంటాం. కానీ ఈ వడ్లు అయితే తీసుకొని పోవాలి సార్. ఎటు తిరిగి లారీలు తొందరగా పంపించాలి. లారీలు అయితే తొందరగా పంపించండి సార్. తొందరగా పంపిస్తే మోసి అయినా అవతల వారితాం సార్. ఇంత కష్టపడ్డాం, ఇది కూడా మాకు ఇంత కష్టం కాదు. ఏదో ఉపాయం చేస్తాం. మొన్న ఒక గాడి నుంచి కాడ తీసేసేయంటే 10 రూపాయలు అడిగితే యువతల నుంచి అవతల వేసింది సార్. అంతే. ఈ వడ్లు అయితే ఎటు తిరిగి ఇవాళ రేపు పోవాలి సార్. పోకపోయాయంటే ఈయన విడిచిపెట్టేది అగ్గిదాలుగా పెడతాం, పోతాం ఇంటికి. ఇవి తినేది లేదు మేము, మీరు కొనేది లేదు. మంచిర్యాల జిల్లా మందమర్లో పంచముఖ హనుమాన్ ఆలయంలో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్లో పంచముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏడ్చినా నవ్వినా 10 మందితో చేయాలని, కానీ ఒంటరిగా మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు. అందరూ కలిసి ఒక చోట ఉండి పొందితే అది సానుకూలమైన ప్రతికూలమైన అనుభవ యోగ్యం అవుతుందన్నారు. అది హనుమంతుడి జీవిత చరిత్రను చూసి నేర్చుకోవాలన్నారు. మనుషులైనా జంతువులైనా చెట్టు అయినా సరే దేవుడికి సమానమేనని అన్నారు. చెట్లకు నీరు పోసినప్పుడు ఆకులను వికసిస్తూ పూల ద్వారా కృతజ్ఞతలు తెలిపినట్టు భగవంతుడు కూడా భౌతికంగా మనసు ప్రశాంతత ద్వారా ప్రకటిస్తాడని చెప్పారు. విగ్రహ రూపంలో ఉన్న దైవం మన కోసం ఆనందాన్ని వివిధ రూపంలో విలక్షణంగా ఇస్తాడని అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందన్నారు. అవంతరం పెద్ద ఎత్తున వచ్చిన దంపతులతో శ్రీరామ పాదుక పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణ, జిఎంలు జానకిరామ్, దేవేందర్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సుఖంగా పంచుకున్నారు. మొత్తం ఏమండి భోజనం చేద్దాం అని అనుకున్నారు, వ్యాపారం చేద్దాం అనుకున్నారు. సమాపన భోజనం అంతా అయిపోయిన తర్వాత స్వీట్ తినాలి. కనుక మీరు భోజనం చేసేది అయిపోయిన పేద గుర్రాల దగ్గర తక్కువ వినిపిస్తుంది. కూతురు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళలో దొంగిలించినట్టు పంచుకున్నారు. ఇక్కడ ఈ పెద్ద విజయాంలో విషయాల్లో ఏమైనా చూడండి. అయ్యా జగన్నాథులా వీళ్ళు పాయసం ఉన్నారు. ఓహో, అయితే ఎవరైనా పాయసంలో విషయం కలిపి మనం ఎక్కడికే వస్తామో తెలుసు కనుక ఆ పాయసం అసలు మనం తాగితే వాళ్ళు దీక్ష. ఈ పాయసంలో ఏదో విషపూరితమైన పదార్థం కలిపి మా కోసం తాగు ఈ పాయసం. ఏమనుకున్నాడు రాజుగారు? పాయసాన్ని అసలు తాగనుకొని శబ్దం చేసేవారు. కానీ దొంగలు ఇందులో విషం ఉంది, నేను తాగనుకున్నాను. నోరు పెట్టండి, గుండె మీద గుండెకు వేళ్ళు పెట్టండి. ఆ పాయసం రాదు
ఉన్నోళ్ళు లేనోళ్ళు, చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు, పొలం ఉన్నోళ్ళు లేనోళ్ళు, పురుషులు స్త్రీలు ఇలాంటివి ఉండవు. దేవుడు అందరూ సమానమే కదా. కేవలం మనుషుల వరకే కాదు, మనుషులు, జంతువులు, చెట్లు, చాలు ఇవన్నీ కూడా దేవుడికి సమానమే. వీటన్నిటినీ తన సంతానంలాగా భగవంతుడు భావిస్తాడు. సంతానానికి ఉత్సవం జరుగుతుంటే, మంచి పండుగ జరుగుతుంటే దేవుడికి ఆయనతో పాటు వాళ్ళందరికీ కూడా సరదాగా అనిపిస్తుంది కదా. నేను రాముడికే, రాజ్యము రాముడిదే. అయితే మాలోనే ఒకరికొకరు పాలించబడి ఉండి నేను నిజోడు కాకపోతే మీ దగ్గర ప్రసాదం ఉందా ఇచ్చింది కట్టారా? ఆ ప్రసాదం చేయడం ఉంది. అడుగులోనా కప్పులోనా? ఇంకా ప్రస్తుతానికైతే కప్పులోనే ఉంది. ఇప్పుడు ఆ ప్రసాదం ఎవరిది? నిజంగా మాట్లాడండి. ఆ ప్రసాదం ఎవరిది? రాముడిది. మీది. కప్పు ఎవరిది? అది మీదే. ఇవి రెండు మీదే. అయితే కప్పుగా ప్రసాదాన్ని నీకు కొంచెం టేస్ట్ చూస్తా అని అంటుంది ఎప్పుడైనా? కప్పే నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తా ఈ ప్రసాదాన్ని అంటాను. కూడా విధానం విరుగుతుంది అంటారు. మిగిలేదు చూడండి సార్. Yes, Pundarikaksham Sabhya Abhyantarasuchihi Pundarikakshaya Namaha. సరిపోతారా? ఇప్పుడు చక్కగా మీ చేతిని ఇలా మీ బొట్టన వేలుని మధ్య వేలుని